జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. చూసావా వల్లి, అల్లుడు గారు కూడా నీకోసం వెతుకుతున్నారట. రా, డాక్టర్ గారు ఎదురు చూస్తున్నారు. అమ్మా, నువ్వు అవంతికక్క దగ్గరుండమ్మా. అదేంటమ్మా? శ్రీవల్లి, ఎక్కడికెళ్ళావు? ఈయనే ఉన్నా. డాక్టర్ వచ్చి చాలా సేపు అయింది. ఎంతసేపు నీకోసం వెయిట్ చేస్తుంది? లే, చెకప్ చేయించుకుంటా. ఏంటి సామ్రాట్, చెకప్ చెయ్యాలా వద్దా? నాకు టైం లేదు. డాక్టర్, అదిగో తీసుకెళ్ళండి. ఓకే, పదండి మరి. ఏం చూస్తున్నారు? అమ్మా, తీసుకెళ్ళు. పదండి వదినా. నేనున్నాను కదా, మీరెందుకు? పర్వాలేదు వదినా. కమలా, వచ్చిన వాళ్ళందరూ గాజులు వేసి ఆశీర్వదించారు. ఇక నువ్వు కూడా అక్షింతలు వేస్తే అది. వెళ్ళుదునా, వెళ్ళు, పనేం లేదు కదా. రా. పో అమ్మా, అక్కకి అక్షింతలే పో. అవన్నీ వాళ్ళు చూసుకుంటారు, మీరు వెళ్ళండి. గట్ని రా. నువ్వు రామ్మా. డాక్టర్, ఎలా ఉంది? కంగారు పడాల్సిందేం లేదు. 3వ నెల కదా, ఇప్పుడు ఇలాగే ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? పర్వాలేదు, ఇప్పుడే కదా బేబీ డెవలప్ అయ్యేది. ఇలాంటివి మామూలే. ఈ మందులు వాడుతూ ఉండండి. గట్ని డాక్టర్, గట్ని. వస్తాను సామ్రాట్. థ్యాంక్ యూ డాక్టర్. అమ్మా, ఆ మెడిసిన్స్ కూడా వెంటనే తెప్పించండి. అలాగే నాన్న. శ్రీవల్లిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే నాన్న, అలాగే. అల్లుడు గారు, అమ్మాయికి 3వ నెల కదా, ఒక్కరోజే మా ఇంటికి తీసుకెళ్తాను. తెల్లారి పంపించేస్తాను. అమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా? వద్దు. ఇంత శుభవార్త తెలిసాక ఎలాగమ్మా ఇక్కడ ఉంచేది? అన్నయ్య నాన్న ఎంత ఆనందపడతారో తెలుసా ఈ విషయం చెప్పగాని? ఇప్పుడు వచ్చుడు కుదరదమ్మా. ఒక్కరోజే కదమ్మా, మా ముచ్చట కూడా తీరాలి కదా. సరే, ఇప్పుడు ఎందుకు ఈ డిస్కషన్? వీలు చూసుకొని నేనే తీసుకొస్తానులేండి. అత్తమ్మా, ఎందుకు నన్ను గట్లా గుంజుకొస్తాను? ఏం చేస్తున్నావే నువ్వు? కొంచెం కూడా ఆలోచన లేదా? నువ్వు నోరు తెరిస్తే ఏమవుతుందోననే భయం కూడా లేదా నీకు? అబద్ధం చెప్పనీకి భయపడాలత్తమ్మా, నిజం చెప్పనీకి భయం ఎందుకు? అదేంటి అలా మాట్లాడుతున్నావు? వాళ్ళు నిన్ను ప్రెగ్నెంట్ అని నమ్ముతున్నారే. గది కదత్తమ్మా నా బాధ కూడా. గైన అబద్ధం నిజం అనుకుంటారు, భ్రమని బలంగా నమ్ముతుండ్రు. గస్వంటి ఆయన్ని ఎట్లా మోసం చేస్తామత్తమ్మా? నువ్వు నోరు తెచ్చి నిజం చెప్తే వాడి చేతిలో చస్తావు. ఈ అబద్ధాన్ని మోసుకుంటూ భయపడే కంటే నిజం చెప్పి మీ కొడుకు చేతుల్లో సచ్చుడు ఎంత సుఖమత్తమ్మా. నేను నా భర్తని డోకా చేయలేనత్తమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా బాధతో నీకు పని లేదు, నీ ఆడపడుచు భవిష్యత్తుతో నీకు అవసరం లేదు, అంతే కదా? గట్ల అనుకునేదాన్నైతే రోహిత్ ని లెంకనీకి గింత ప్రయత్నం చేస్తానత్తమ్మా. అవునులే, నేనేమైపోయినా పర్వాలేదు. నా బిడ్డ స్థానంలో నీ చెల్లెలే ఉంటే ఇలా మాట్లాడతావా? కడుపులో పెట్టుకుని కాపాడుకునేదానివి కాదా? అత్తమ్మా, గట్ల అనుకుంది. శాన్వి నా ఆడబిడ్డైనా నా చెల్లె కంటే ఎక్కువ. శాన్వికి ఎటువంటి ఇబ్బంది రానియం. అలాంటప్పుడు వాడికి నిజం చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? నేను శాన్వి కడుపు గురించి చెప్పనత్తమ్మా. నేను గర్భవతిని కాను అన్న ముచ్చట్నే చెప్తా. నా ప్రాణం పోయినా శాన్వికి బాధ కలగనీయ. భూమి బద్దలైనా మళ్ళా అన్న చెల్లెలని దూరం చెయ్యత్తమ్మా. ఏమి నీకు మెదడు పనిచేస్తుందా? నువ్వు ప్రెగ్నెంట్వి కాదు, అది అబద్ధం అని
నా కొడుక్కి చెప్తాను అంటున్నావు. సరే, మరి ఆ రోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు అని వాడు అడిగితే ఏం చెప్తావు? శాన్వి కంట్లో మంచి లేదు కదా, శాన్వి కోసం దవాఖానికి పోయినామని చెప్తా. ఒంట్లో బాగోలేకపోతే నర్సు రిపోర్ట్స్ తెచ్చి తల్లి కడుపులో బిడ్డ బావుందని ఎందుకు చెప్తుంది? ఆ నర్సు ఎవరి గురించి చెప్పినట్టు? నర్సు చెప్పిన మాటలన్నీ వాడు విన్నాడు కదా. అలాంటిది మరి నువ్వు ప్రెగ్నెంట్వి కాదు అంటే మరి ఆ రిపోర్ట్స్ ఎవరివని అడుగుతాడు కదా. ఓ పని చేస్తా అత్తమ్మా, ఏంటి? మీ కంట్లో బాగాలేదని చెప్తా, మీకోసమే దవాఖానికి పోయినామని చెప్తా. నిన్ను అప్పుడు రిపోర్ట్స్ చూస్తాడు, అందులో శాన్వి అని పేరు ఉంటుంది కదా. నువ్వు నోరు తెరిస్తే ఏదో రకంగా శాన్వి ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వస్తుంది. అందుకే తొందరపడద్దు అంటున్నాను. అసలు దానికి అంతటికి కారణం మీరే అత్తమ్మా. మీరు గట్ల చెప్పకపోతే నాకు టెన్షన్ ఉండేదే కాదు కదా. నిజమే, నేను తల్లిని. నా బిడ్డని కాపాడుకోవాలనే ఆరాటంతో ఎలాగైనా దాని భవిష్యత్తు నిలబడాలనే తపన నన్ను అలా మాట్లాడించింది. నువ్వు గర్భవతివని మాట తూలాల్సి వచ్చింది. ఒక తల్లిగా నేనేం చేయగలను శ్రీవల్లి? ఇంత చెప్పినా కూడా మళ్ళీ నువ్వు వాడికి నిజం చెప్పే ప్రయత్నం చేశావో నన్ను చంపుకు తిన్నంత బొట్టే. మొదటి శుభలేఖ మీకు ఇద్దామని వచ్చాను చెల్లెమ్మ. శుభం అన్నయ్య గారు. శ్రీవల్లి, శాన్విని తీసుకురా. గట్లనే. శాన్వి రా. ఏం కాదు, రా. మీ అత్త ముల్లికి నమస్కారం చెయ్యి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. రామ్మా, ఇలా కూర్చో. ఏం పర్వాలేదు అంకుల్. శాన్వి ఈ కాలం అమ్మాయి అన్నమాటే కానీ ఎంత ఒద్దిక, ఎంత వినయం. అవునండి, ఎంతైనా వాళ్ళ అన్నయ్య సామ్రాట్ డిసిప్లైన్ కదా. చెల్లెమ్మ, ఒకసారి వచ్చి బావగారు పక్కనొచ్చి నుంచుంటే శుభలేఖ తీసుకుందరు గాని. బావగారు, పేరుకు మేము శాన్వికి తల్లిదండ్రులమైనా తనకి అన్నీ అన్నయ్యే. ఆ శుభలేఖేదో సామ్రాట్ శ్రీవల్లికే అందించండి. అలాగే బావగారు. రామ శ్రీవల్లి. కాఫీ తీసుకో సాన్ని. షుగర్?
రోహిత్ సాన్వి ఏమైంది? ఏం లేదు. ఏంటి కాఫీ వేడి ఎక్కువగా ఉందా? సాన్వి ఎక్కడికి? ఏం లేదు. సాన్వి నేను కాఫీ చాలా బాగా పెడతాను. కాకపోతే కాఫీ కోసం స్నాక్స్ కోసం పెద్దగా టైం వేస్ట్ చేయండి. ఏమైంది సాన్వి? అది శ్రీవల్లి అమ్మా, ఏంటన్నా? వెడ్డింగ్ కార్డ్స్ వచ్చాయి. ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. కార్డు సెలక్షన్ చాలా బాగుందిరా. సాన్వి, అన్నయ్య కార్డు ఎలా ఉంది? నచ్చిందా? బాగుందన్నయ్య. ఇప్పుడు వద్దులేండి, గిడ పనులుంటాయి కదా. నిన్ను వెళ్ళి అక్కడే ఉండమనలేదు, వెళ్ళి వెంటనే వచ్చేయమన్నాను. నువ్విక్కడున్నా ఏం పనులు చేయక్కర్లేదు. పని వాళ్ళు ఉన్నారు, అన్నీ జరిగిపోతాయి. నానా, శ్రీవల్లుంటే నాకు కాస్త మాట సాయంగా ఉంటుంది. లేదంటే నాకేం తోచదు. శాన్వి పెళ్ళయ్యాక వెళ్తుందిలే. అదేంటమ్మా, నీ కూతురు పెళ్ళంటేనే నీకు ఏమీ తోచనంత ఆరాటంగా ఉంటే వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ అని తెలిసి శ్రీవల్లిని చూడాలని వాళ్ళకెంత ఆరాటంగా ఉండాలి? శ్రీవల్లి కూడా తన పుట్టింటి వాళ్ళని చూడాలని ఉంటుంది కదా. ఉంటుంది ఉంటుంది, ఎందుకుండదు? ఏం శ్రీవల్లి, నీకు వెళ్ళాలని లేదా? ఎందుకుండదు, ఉంది, పోవాలి. మా వాళ్ళతోటి సంబరంగా గడపాలనుంది. అమ్మ దుర్మార్గురాలా, నేనిక్కడ ఇంత టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు పుట్టింటికి పోతానంటావా? కమలా, అల్లుడు గారికి పాలు తీసుకురా. ఇప్పుడేం వద్దు, నాకంత టైం లేదు. శ్రీవల్లి, వారం రోజుల్లో మా చెల్లి శాన్వి పెళ్లి. మీరందరూ ఒకరోజు ముందే రండి. అలాగే బాబు, తప్పకుండా వస్తాం. నేను ఆఫీస్ పని మీద ఊరెళ్తున్నాను. శ్రీవల్లి రేపటిదాకా ఇక్కడే ఉంటుంది. మా చెల్లి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం బాబుగారు. శ్రీవల్లి, నేను 2 డేస్లో వస్తాను. రేపు నువ్వు ఈ టైం కల్లా మన ఇంట్లో ఉండాలి. గట్లనే అండి, నేను వస్తా. బాయ్.
అక్క నువ్వు వస్తున్నావని అమ్మ ఎన్ని పిండి వంటలు చేసిందో. లడ్డూలు, అరిసెలు, మైసూర్ పాక్. అబ్బో ఒక్కటేంటి. బల్లి ఏం కావాలో చెప్పు. ఏం తింటామని అడుగుతావేందే? తీసుకొచ్చి పెట్టు నా మనవరాలికి. బామ్మ ఏంది ఇది? నువ్వు కడుపుతో ఉన్నావు కదా బిడ్డ, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటావు చెప్పు. వదినేది తల్లైతున్న పిల్లకు ఇటువంటి టైంలో హారతి ఇవ్వాలంటే ఒక్కళ్ళనైనా కనాలా పెంచాలా. దీనికి గదేది లేకపాయే. శుభమాని ఇంట్లోకి వస్తున్న నా మనవరాలికి గిదెట్లా హారతిస్తది? వదినా క్షమించు వదినా. బామ్మన్న మాటలకు నీకు నేను సారీ చెప్తున్నా. ఇదంతా నా వల్లనే వదినా. నేను గిడికి రాకపోయినా మంచిగుండేది. అలా అనకు శ్రీవల్లి. నువ్వు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి నా ఆనందానికి హద్దులు లేవు. నీతో మాట్లాడాలని అత్తయ్యని కూడా అడిగాను, కానీ కుదరలేదు. అలాంటిది నా చేత్తో హారతిస్తే. వదినా ముసల్దాని గురించి నీకెరకనే కదా, దానికి జర పట్టింపులు ఎక్కువ, మాట జారింది. నువ్వుగిట్లా బాధపడితే నాతోటి కాదు వదినా. చూడు వదినా, ఇయ్యాల నా అత్తగారింట్లా గింత సంబరంతో నున్నానంటే కారణం నువ్వే కదా వదినా. గానాడు నలుగురు నన్ను దురదృష్టవంతురాలని ఎత్తి ఓడుస్తుంటే ఈ శ్రీవల్లిని అదృష్టవంతురాల్ని చేసింది నువ్వే కదా. మరి ఇలా నీ ఆడబిడ్డ నీ ఇంటికొచ్చింది, గిట్ల నువ్వు బాధపడతావా? బామ్మ ఇప్పుడు నాకు ఇవేం వద్దు. గట్లంటవేందే శ్రీవల్లి? గివన్నీ నీకోసం కదా చేసినాం. చెప్తున్నా కదా బామ్మ, జర నన్ను ఇబ్బంది పెట్టుకుని. వల్లి, నువ్వు తల్లివి కాబోతున్నావని తెలియగానే మా ఆనందానికి హద్దే లేదమ్మా. నిన్న ఇక్కడికి రమ్మని చెప్పిందే మా ఆనందం నీతో పంచుకోవాలని. తినమ్మా. కూతురు తల్లి కాబోతుందంటే కన్న తల్లికి తన చేత్తో కోరినవన్నీ పెట్టాలని ఆశపడుతుందమ్మా. అందుకే కష్టపడి ఇవన్నీ చేశాను. నా కోసం, నా తృప్తి కోసం అమ్మా. తినమ్మా. నా బంగారు తల్లి. ఇదొక్కటి. ఇగో తినమ్మా, తిను. తిను. అక్క మరి నా కోసం తినవా? ప్లీజ్ తిను. ఇంక చాలు, నాకు మస్తు యాస్టకొస్తుంది. నేను జరసేపు పండుకుంటామా. ఈ టైంలో గట్లనే యాష్టకొస్తది. పో, పోయి పడుకో బిడ్డ, పోమ్మా. వల్లి, మాకోసమైనా కాస్త తృప్తిగా తినమ్మా. నేను నిజం చెప్పాలి,
నేను గర్భవతిని కాదని చెప్పకపోతే ఇంకా ఏదేదో ఊహించుకునేటట్టున్నారు. అమ్మా, నేను శ్రీవల్లి, కడుపు నిండా తిని హాయిగా నిద్రపో. రేపు మాట్లాడుకుందాం. తినమ్మా. అక్క, రేపైతే నువ్వు వెళ్ళనిక లేదు, ఈడనే ఉండాలి. అదే నాకు అర్థం కావటం లేదండి. అల్లుడు గారు తీసుకొచ్చినప్పుడు బాగానే ఉంది. ఇంతలోనే ఏమైందో ఏంటో తెలియటం లేదు. వెళ్ళిపోతానంటుంది. చూసావా కమల, మన అమ్మాయి తల్లి కాబోతోందని తెలిసి బస్తీ వాళ్ళంతా ఎంత సంబరపడిపోయారు. బస్తీ వాళ్ళందరూ గంగాధరం నువ్వు తాతో కాబోతున్నావు అంటూ ఉంటే నా ఛాతీ గర్వంతో పొంగిపోయింది కమలా. అవునండి, వల్లి పెళ్లి ఎలా అవుతుంది అని బాధపడని క్షణం లేదు. మొక్కని దేవుడూ లేడు. దాని దురదృష్టాన్ని దాటుకుని గొప్పింటి కోడలయ్యాక అలాంటి మనిషితో ఎలా కాపురం చేస్తుంది అని భయపడని రోజు లేదు. అలాంటిది ఆ దేవుడు కరుణించి ఈ రోజు వల్లి తల్లి కాబోతోందంటే చెప్పలేనంత సంతోషంగా ఉందండి. ఈ సంతోషం శాశ్వతం కావాలని మనం ఆశపడుతున్నాం. నా మీసాలు పట్టుకుని ఆడుకునే మనవడు పుట్టాలని మనం కలలు కంటుంటే అమ్మాయి ఎందుకలా ఉంటుందో తెలియట్లేదు. అదేమీ లేదండి. అత్తారింట శుభకార్యం కదా, ఆడబడుచు పెళ్లి అత్తగారింట్లో ఉండాలని కంగారు పడుతున్నట్టుంది. నిజంగా ఆడవాళ్ళు గొప్పవాళ్ళు వసంతి. గుండెల్లో ఎంత బాధున్నా పైకి కనబడివ్వకుండా బాగా మేనేజ్ చేస్తారు. ఇందులో బాధపడ్డానికి ఏముందండి, నాకు పిల్లలు లేరు. ఆ మాటే బామ్మ కూడా అంది. అందుకు నీకు బాధగా లేదా వసంతి? మొన్నటిదాకా ఉండేదండి, కానీ ఇప్పుడు లేదు. అదేంటి? ఇప్పుడు శ్రీవల్లి తల్లి కాబోతుంది కదా. శ్రీవల్లికి పుట్టబోయే బిడ్డని నా బిడ్డ అని అనుకుంటాను. అదెలా సాధ్యం వసంతి? వాళ్ళక్కడ మనం ఇక్కడ. శ్రీవల్లికి రెండో బిడ్డ పుడుతుంది కదండి, అప్పుడు ఒకరిని మనకివ్వమని అడుగుదాం. లేకపోతే ఇంకెప్పటికైనా ఆ దేవుడు కరుణించకపోతాడా? అప్పుడు నేను ఆడపిల్లని కని శ్రీవల్లి కొడుక్కి పెళ్ళాని చేస్తాను. గుండెలోనా సౌవడుందే, గొంతులోనా ప్రాణము. గది ఉంటే గదా కోడి కూర మేక కూర తిన్నీకి పోతదంట. శ్రీవల్లి, ఏమైందమ్మా? ఎందుకు వెళ్తానంటున్నావు? బావగారు వెంట వచ్చేమన్నారా? గదేం కాదన్నా. మీ అత్తగారేమైనా ఫోన్ చేశారమ్మా? కాదు నాన్న. మరి ఏంటి నీ బాధ? మొగుడు మీద మనసు గుంజింది అనుకుందావంటే గా పిల్లగాడు ఊళ్ళోనే లేడాయే. ఇంక నువ్వేం చేస్తావు గాడికి పోయి? రేపు వెళ్దూ గాని శ్రీవల్లి. అరే చెప్తే మీకు కదా సమజ్ చేసుకోలేంది. మా ఆడబిడ్డ పెళ్లిగాడ ఎన్ని పనులుంటాయి. నేను గిడ తినుకుంటూ కూర్చుంటే ఎట్లుంటది? పెళ్లిలో నువ్వేం చేస్తావు శ్రీవల్లి? పందిళ్ళేస్తావా, వంటలు చేస్తావా? నువ్వు అసలే ఒట్టి మనిషివి కూడా కాదు. నీకు పనులే ఉంటాయి చెప్పు. అయినా పెండ్లి రేపా ఎల్లుండా? వారం రోజులున్నది. ఎందుకే ఇప్పుడే ఆగమైపోతున్నావు? మీకు దమాక్ ఇట్లా ఖరాబ్ అయింది. నేనేం చేయాలనో, మా అత్తగారింట్లో ఎప్పుడేం పనులు చేయాలనో మీరే డిసైడ్ చేస్తారా?
ఉన్నా నన్ను ఇబ్బంది పెట్టి మీరు బాధపడుకుండ్రి, నన్ను ఆపకుండ్రి. శ్రీవల్లి, శ్రీవల్లి, అమ్మ వల్లి! అక్క, శ్రీవల్లి, ఏమైందో చెప్పవు, నీ మనసేంటో తెలియనివ్వవు. అసలు మాకు మాత్రం నీ పద్ధతి ఏంటో అంతు చిక్కనివ్వట్లేదే. ఇంతటి ఆనంద సమయంలో ఈ అమ్మ చేత పట్టుమని ఒక ముద్ద కూడా తినలేదు. నీ ముఖం మీద నవ్వు లేదు. ఎందుకో ఈ అమ్మకు అర్థం కాదు. ఉన్న పడంగా వెళ్లిపోవాలని అసలు నీకెందుకు అనిపిస్తుంది? అమ్మా, నీకు అవన్నీ చెప్పలేనే. ఈ సేవలు నేను భరించలేను. నన్ను పోనీయండ్రి. అమ్మా శ్రీవల్లి, పడుతూ ఉన్నావు బిడ్డ. తల్లిగారింటికి వచ్చినావు, మాకెంత సంబరంగా ఉంటది. మనసారా నువ్వు అడిగింది పెట్టాలే, కడుపారా నువ్వు తినాలే. ఈ ముసల్దాంతోటి ముచ్చట పెట్టాలని మా అందరికీ ఆశగుండే. దసంటిది గిట్ల మా అందరినీ బాధ పెట్టిపోతావా చెప్పు? మేడం, కార్ డ్రైవర్ని. అవునా? నువ్వు పోయి కాలో కూసో, జర టైం పడుతుంది. అలాగే మేడం. అత్తమ్మ వచ్చిండ్రా? ఎవరికి అనుమానం రాలేదు కదా? లే శ్రీవల్లి, కానీ ధైర్యం చేసి మీరు సామ్రాట్ లేని టైంలో హైదరాబాద్కి వెళ్తున్నారు. వాడొస్తాడా రాడా అని నాకు చాలా భయంగా ఉంది. గింతకన్నా దారి లేదు కదా అత్తమ్మ. పెళ్లి దగ్గరికి వస్తుంది. ఎట్లన్నా చేసి రోహిత్ని పట్టుకోవాలి, లేకపోతే ఈ పెళ్లినప్పుడు తక్లీఫ్ అవుతుంది. శ్రీవల్లి, శాన్వి ఒట్టి మనిషి కూడా కాదు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. నేనున్నా కదా అత్తమ్మ, శాన్వికి ఏం కాదు. నిజానికి నేనొక్కదాన్నే పోయేదాన్ని, కానీ గా తల్లి దయతోటి రోహిత్ దొరికితే శాన్వి పరిస్థితిని కల్లారా చూపించి రోహిత్ కళ్ళు తెరిపిద్దామని దొరకబోతున్నా. ఇంకో ముచ్చటత్తమ్మా, నేను పుట్టింట్లో ఉన్నా, శాన్వి ఇంట్లోనే ఉన్నది. అందరికీ గదే తెలవాలి. అలాగే. మీ కొడుకు నాకు ఫోన్ చేస్తే నేను ఏదో చెప్పుకుంటా, కానీ మీకు ఫోన్ చేస్తే చేస్తాడంటావా? ఇగో గీ పరేషానే వద్దత్తమ్మా. మేమొచ్చేదాకా ఏదో చెప్పి జర ధైర్యంగా మేనేజ్ చేయండి. అలాగే అలాగే, అంతా అమ్మోరి దయ. ఆయన ఎల్లుండొస్తారు, మేం రేపే రాత్రికల్లా వస్తామత్తమ్మా. శ్రీవల్లి, రోహిత్ కనిపిస్తాడా? ఓ ప్రయత్నం చేయాలి కదత్తమ్మా. చిన్న జాడ దొరికింది, గది నమ్మకంతోటి పోతున్నాం. ఎంత కష్టమైనా రోహిత్ ని తోలుకొని వస్తాం. అత్తమ్మా, లేట్ అవుతుంది. శాన్వి, పోదాంపా. ఒక్క నిమిషం. ఫిక్స్ అయిపోయావన్నమాట. నన్ను పోషించుకునే అవకాశం నీకిచ్చానన్నమాట. వినియోగించుకోరా ఇడియట్. బంపర్ ఆఫర్ ఇచ్చావు నాన్న. రేపు నేను మిలియనీర్ అయ్యాక ఏ మేనేజర్ గానో అసిస్టెంట్ గానో నిన్నే కదరా పెట్టుకోవాలి. అలాగే బంగారం, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నువ్వు హోటల్కి వెళ్ళి పోంచి. డబ్బులు నువ్వు మిలియనీర్వి కదరా. అది రేపురా, ఇప్పుడు సాపాటు. తీ
భోజనానికి ఓకేరా, మరి ఫోన్లో నెట్, సిగరెట్ ప్యాకెట్? రే ఎన్నాళ్ళు రైలా? నాకు టైం వచ్చేదాకా. టైం ఎప్పుడొస్తుందో తెలియదు కానీ నీ గురించి అప్పులోళ్ళు మాత్రం తెగొస్తున్నారా. అందుకే డోర్ వేసుకుని బయట లాక్ వేసుకుని వెళ్ళు. ఎవ్వరు నా గురించి అడిగినా రవ్వంత ఇన్ఫర్మేషన్ కూడా అయిపోతురా. అలాగే బుజ్జి నాన్న, లోపల గొళ్ళెం పెట్టుకో. నువ్వు వెళ్ళు. హలో అమ్మా. అమ్మా సాన్వి, అడ్రస్ దొరికిందా? దొరికిందమ్మా. కానీ ప్రసాద్ అనే వ్యక్తి లేడు. ఇంటికి తాళం ఉంది, అందుకే బయట వెయిట్ చేస్తున్నాం. భగవంతుడా, ఇంత రాత్రి అయింది. ఏమైనా తిన్నావా? లేదమ్మా, తింటాను. శ్రీవల్లుందా? వాటర్ తీసుకురావడానికి వెళ్ళిందమ్మా. సరే సరే, జాగ్రత్త. అలాగే అమ్మా. ఏంటమ్మా ఇంక ఇక్కడే ఉన్నారు? అమ్మా, గది ప్రసాద్ కొరకు. అరే ఏంటమ్మా, ఇంత రాత్రయింది, ఆడపిల్లలు రోడ్డు మీద ఉంటే ఎలా? ప్రసాద్ ఇంకా రాలేదు, నైట్ డ్యూటీ ఏమో, వెళ్ళి పొద్దున్నే రండి. ఈ ఏరియా అంత మంచిది కాదమ్మా. మీరెంత మంచోళ్ళైనా చూసేటోళ్ళు అనుమానపడతారు. వెళ్ళిపోండి వెళ్ళిపోండమ్మా. వదినా, ఇప్పుడు ఏం చేద్దాం? గా ఓనర్ చెప్పింది కూడా కరెక్టే సాన్వి. రోజులు మంచిగా లేవు. చుట్టూ కూడా ఎవరు లేరు. నాకెందుకో భయంగా ఉంది. సాన్వి, ఏం కాదు, నువ్వు భయపడుకో. నిలబడలేకపోతున్నాను వదినా, కాళ్ళు లాగేస్తున్నాయి. సాన్వి, గడ మంది కనబడుతుండ్రు. ఏదో చాయ్ బండి ఉన్నట్టుంది. జర చాయ్ తాగి గా ప్రసాద్ గారి ఇంటికి అడుకోదాం. నాడు. వదినా, రోహిత్. వదినా, రోహిత్, అతని రోహిత్. రోహిత్! సాన్వి, ఏడిపోయాను. నేనెంత టెన్షన్ పడ్డాను ఎరకనా. సారీ వదినా. ఏమైనా తిందామని. తమ్మకుందా నీకు? రోహిత్ గారి కంటపడి పారిపోయిండు. ఈ టైంలో నీకెట్లా ఆకలైంది? నా కోసం కాదు వదినా, కడుపులో ఉన్న బిడ్డ కోసం. సాన్వి,
సారీ శాన్వి, నీకంత సొంచాయించలే. నువ్వు కనపడకపోయేసరికి ప్రాణం పోయినట్టయింది. రోహిత్ కనిపించలేదా వదినా? లే శాన్వి, మస్తు ట్రై చేసిన, కానీ గత టైంలో మీ అన్న ఫోన్ చేసిండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.